వేద పక్కింటికి వెళ్ళి, ఎవరైనా ఉన్నారా? లోపల ఉన్న శకుంతల వస్తున్నా అంటూ బయటికి వస్తుంది. ఎదురుగా వేదని చూసి, ఏం కావాలమ్మా అని అడుగుతుంది. వేద, అంటే మేము కొత్తగా మీ ఇంటి ఎదురు అపార్ట్మెంట్లోకి నిన్న మార్నింగ్ వచ్చాము. ఇల్లంతా శుభ్రం చేసుకుని అన్ని వస్తువులు సర్దుకున్నాము అని తడబడుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. అడగాలంటే కొంచెం మొహమాటంగా ఉంది. ఏమనుకోకుండా కొంచెం నాకు పంచదారిస్తారా? ఇక్కడ దగ్గర ఎక్కడ నాకు షాప్ కనిపించలేదు. అయ్యో, ఈ మాత్రం దానికే అంతలా కంగారు పడుతున్నావేంటమ్మా? ఇలా రా లోపలికి అంటూ తనని లోపలికి పిలుస్తుంది. వేద పర్వాలేదంటున్నా, పర్వాలేదు రా అంటూ శకుంతల పిలుస్తుంది. వేద సరే అని లోపలికి వెళ్తుంది. లోపల గోడకు తగిలించిన ఒక అమ్మాయి ఫోటోను చూసి చాలా భయపడుతూ అలానే చూస్తూ ఉండిపోతుంది. శకుంతల వంటగదిలోకి వెళ్ళి పంచదార తీసుకుని వస్తుంది. వేద ఆ ఫోటో వైపు అలాగే చూస్తూ ఉండడం చూసి, ఏమైందమ్మా, ఆ ఫోటోని ఎందుకు అలా చూస్తున్నావు? ఆంటీ, ఈ అమ్మాయి ఎవరు? శకుంతల, తను నా కూతురమ్మా. తను చనిపోయి 3 నెలలు అవుతుంది. ఏమ్మా, నా కూతురు నీకు తెలుసా? వేద కంగారుగా, అలా ఏం లేదు అని ఊరికే అడిగాను అని వెళ్ళొస్తానంటూ చక్కెర తీసుకుని అక్కడి నుంచి వెళుతుంది. తను వెళుతూ వెళుతూ తన మనసులో, తను చనిపోయి 3 నెలలైతే నేను రాత్రి నాతో మాట్లాడిందెవరు? తన పేరు వర్ష అని, ఇక్కడే ఉంటానని చెప్పింది. ఈ విషయం ఇప్పుడే మా అక్కతో చెప్పాలి అంటూ చాలా కంగారుగా తన ఇంటికి వెళ్తుంది. తను ఇంటికి వెళ్ళే సమయానికి వర్ష వాళ్ళ అక్కతో మాట్లాడుతూ ఉంటుంది. దానిని చూసి వేద చాలా భయపడుతుంది. ఈ అమ్మాయి పేరు వర్ష. మీరిద్దరూ నిన్నే పరిచయం చేసుకున్నారంట కదా, నీకోసమే వచ్చింది. వర్ష, అవును వేద, నీకోసమే వచ్చాను. సూపర్ మార్కెట్కి వెళ్దామనుకున్నాం కదా. సాయంత్రం వెళ్దాం వర్ష, ఇప్పుడు నాకు కొంచెం ఒంట్లో సరిగ్గా లేదు. అయ్యో అవునా, అలా అయితే మనం సాయంత్రం వెళ్దాం వేద, నువ్వు విశ్రాంతి తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిందో లేదో వేద తలుపు వేస్తుంది. ఏమైంది వేద, ఎందుకంత కంగారు పడుతున్నావు? అక్క, ఇప్పుడు దాకా నీతో మాట్లాడింది ఒక దెయ్యం అక్క. ఏంటి, జోక్ చేస్తున్నావా? అయ్యో అక్క, జోక్ చేయడానికి సమయం కాదు. నేను ఇప్పుడే పక్కింటికి పంచదార కోసం వెళ్ళాను కదా, వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి ఫోటోకి దండ వేసి ఉండడం చూశాను. అందుకే చెప్తున్నానక్క, నా మాట నమ్ము. ఆ మాట వినగానే సంయుక్త కూడా చాలా కంగారు పడుతుంది. వేదా, నువ్వు చెప్తుంది నిజమే కదా? అయ్యో, నేను చెప్తుంది నిజమే అక్క, నన్ను నమ్ము. కావాలంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు, నీకు అర్థమవుతుంది. అంత గట్టిగా చెప్తున్నావంటే నిజమే అయి ఉంటుంది. అమ్మో, నాకు చాలా భయంగా ఉంది. అయినా ఈ మాయదారి దెయ్యం మనకెందుకు కనబడుతుంది? ఏమో, నాకేం తెలుసక్క. మనం జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం మళ్ళీ మన కోసం వస్తుందేమో అని మాట్లాడుకుంటూ బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఉండిపోతారు. సాయంత్రం సమయం అవుతుంది. ఇంతలో వేద వాళ్ళ కాలింగ్ బెల్ మోగుతుంది. ఆ కాలింగ్ బెల్ శబ్దానికి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎవరు అని అంటుంది. బయట ఉన్న వర్ష, వేదా, నేనే వర్షని, సూపర్ మార్కెట్కి వెళ్దామన్నావు కదా, అందుకే వచ్చాను. ఆ మాట వినగానే వేదకు చాలా భయం వేసి, అక్క, మన ఇద్దరినీ వదిలిపెట్టేలాగా లేదు. ఏం చెయ్యాలక్క? వర్ష, ఏమనుకోకు, వేద ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇంకెప్పుడైనా వెళ్దాంలే. సరే అయితే నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళుతుంది. లోపల ఉన్న వాళ్ళిద్దరూ, అమ్మయ్య, ఆ దెయ్యం వెళ్ళిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో అని అనుకుంటూ ఉండిపోతారు. ఆ రోజు రాత్రి సమయం భోజనం చేసి అలా బయట వాకింగ్ చేద్దామని బయటికి వస్తారు. వర్ష ఎదురుగా ఉన్న పార్క్లో కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. దాన్ని చూసిన అక్కా చెల్లెళ్ళు మరింత భయపడుతూ, వామ్మో, ఈ దెయ్యం ఉయ్యాల ఊగుతూ ఉంది, మనకెందుకు వచ్చిన గొడవ, మనం లోపలికి వెళ్ళిపోదాం పదా అని ఇద్దరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. అసలు ఈ దెయ్యం మనకెందుకు కనబడుతుంది? మనం రేపు వెంటనే ఈ ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోదాము. అమ్మో,
50 లక్షలు పెట్టుకొని మళ్ళీ అద్దెకి ఎక్కడికి వెళ్తాం చెప్పు? మరి ఏం చెయ్యాలి? ఏదో ఒకరోజు మనిద్దరం ఆ దెయ్యం చేతిలో చచ్చిపోతాం. అలా ఏం జరగనివ్వను. రేపు ఉదయం మన ఇంటి వైపు కూడా రానివ్వకుండా చేస్తాను అని అంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సంయుక్త ఇంటి ద్వారం ముందు నిమ్మకాయలు ఉంచుతుంది. ఏంటక్కా ఈ నిమ్మకాయలు? సంయుక్త: ఇది ఒక స్వామి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. ఆయన వీటిని ఇచ్చాడు. ఈరోజు ఆ దెయ్యాన్ని మనం ఇంటికి పిలవాలి. నీకు ఏమైనా మతిపోయిందా? దెయ్యాన్ని ఇంటికి పిలుస్తావా? అబ్బా వేదా, నీకేం తెలీదు. ఆ స్వామీజీ చెప్పినట్టు మనం చెయ్యాల్సిందే. ఆ దెయ్యం మన ఇంటికి వచ్చినప్పుడు అతను మంత్రించి ఇచ్చిన ఈ నిమ్మకాయని అలాగే నీళ్ళని ఆమె మీద పొయ్యాలి. ఇంక జీవితంలో అది మన ఇంటి వైపు చూడదు. అవునా? అయితే తప్పకుండా ఈరోజు ఆ పని చేస్తాను. ఏదో ఒక వంకతో అది మన దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు చెప్తాను అని అంటుంది. ఇద్దరూ కూడా ఇంట్లో ఉండి వర్ష కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వర్ష అక్కడికి రాదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, ఆ స్వామీజీ ఇచ్చిన నిమ్మకాయల దెబ్బకి అది మన ఇంటి గడప కూడా తొక్కలేదు, బతికిపోయింది అని అనుకుంటారు. 2 రోజుల తర్వాత రాత్రి సమయంలో అక్కా చెల్లెళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తుండగా ఇంతలో వర్ష కనపడుతుంది. వర్షను చూసి చాలా భయపడతారు. హాయ్, ఎలా ఉన్నారు? అసలు నువ్వు మా వెంట ఎందుకు పడుతున్నావు? నీకేం కావాలి? నువ్వు చనిపోయిన తర్వాత మా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నీకేం కావాలో చెప్పు. ఆ మాటలు విన్న వర్ష, మీకేమైనా మతిపోయిందా? నేను చనిపోవడం ఏంటి? అబద్ధం చెప్పకు. నేను మీ ఇంటికి వెళ్ళాను. మీ ఇంట్లో నీ ఫోటోకి దండ వేసి ఉంది, నేను చూశాను. ఆ మాటలు వినగానే వర్ష, తెలిసిపోయిందా? కావాల్సింది మీ ప్రాణాలు. మిమ్మల్ని చంపడం కోసమే మీ చుట్టూ తిరుగుతున్నాను అంటూ పెద్దగా నవ్వుతూ వాళ్ళిద్దరినీ గొంతు పట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ చాలా భయపడుతూ, నువ్వు ఎవరో కూడా మాకు తెలీదు. ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నావు? దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు అంటూ కేకలు వేస్తారు. అసలు ఈ వర్షకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి? తను ఎందుకు వాళ్ళని చంపాలనుకుంటుంది? ఈ పూర్తి కథ తరువాయి భాగంలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.